Hi viewers, welcome back to our channel Vijay Siddhi. Watch and like, share, subscribe. ఫిబ్రవరి 2వ తారీఖు ఆదివారం రోజున కుంభరాశి వారికి ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి ప్రయోజనం అనేది కలగబోతూ ఉంది. కుంభరాశి వారికి ఎలాంటి అద్భుతమైనటువంటి ప్రయోజనం కలగబోతూ ఉంది, కుంభరాశి వారి యొక్క గోచారం ఎలా ఉండబోతూ ఉంది, కుంభరాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖము హస్త రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారము, చదువు, ఉద్యోగం, సంతానం, విదేశీ ప్రయాణం, ప్రమోషన్, రాజకీయం, కోర్టు కేసులు, ప్రేమ, భార్య భర్తల సమస్యలు, కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్న ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును. దేనికి అయినా పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. గురూజీ శివరామరాజు గారు. నమ్మకంతో ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. వారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 8186033657. నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. చాలని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చి శనీశ్వరుడు. ఇక ఈ రాశిలో జన్మించిన వారికి గ్రహచారం అనేది అద్భుతంగా ఉంది, గోచారం అద్భుతంగా ఉంటుంది. వీరి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే చాలా మంచి వ్యక్తిత్వం, చాలా మంచి వ్యక్తులు కూడా. ఒక్కసారి ఎవరినైనా నమ్మారు అంటే ఇక వారిని ఖచ్చితంగా ప్రాణ స్నేహితులాగా చూస్తూ ఉంటారు. వారు పరాయివారు అనేటటువంటి భావం అయితే వీరిలో అస్సలు ఉండదు. చాలా మంచి వ్యక్తులు, ఎవరినైనా సులువుగా నమ్ముతారు. అంటే పాజిటివిటీగా వీరిని కూడా చూస్తూ ఉంటారు. వీరు ఎంతైతే ఇతరులను నమ్మారో వారు కూడా అంతే ఎక్కువగా వీరిని నమ్ముతూ ఉంటారు. వీరు చాలా మంచి వ్యక్తులు, సున్నితమైనటువంటి మనస్సుని కలిగిన వారు. తెలివితేటలు అధికంగానే ఉంటాయి. తెలివితో పాటు మంచి లక్షణం కూడా ఉంటుంది. వీరు మంచి లక్షణాన్ని కలిగి ఉంటారు. అధికమైన తెలివితేటలను కూడా కలిగి ఉంటారు. జీవితంలో ఎప్పుడైనా సరే పై స్థాయిలో ఉండాలి అని, ముందుకు ఎదగాలి అని, ముందుకి సాగిపోవాలి అనుకునేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు ఈ రాశివారు. చాలా గొప్ప వ్యక్తిత్వం. అంతేకాదు చాలా మంచి వ్యక్తులు కూడా. వీరికి పనిపైన ఎక్కువగా శ్రద్ధ ఉంటుంది. ఎక్కువగా పని చేయాలి. ఏ పని అయినా సరే మంచిగా నీట్గా చేయాలి అనుకుంటూ ఉంటారు. వీరు చేసే ప్రతి పనిలో కూడా ఒక క్లారిఫికేషన్ అనేది ఉంటుంది. మంచి క్లారిటీతో ఉంటుంది. ఏ పని చేసినా సరే అది నలుగురికి ఉపయోగపడాలి లేదా వాళ్ళ భవిష్యత్తును మార్చాలి. వీరిపై ఎవరికి చెడుగా కూడా ఉండదు. ఎందుకంటే సమాజం కూడా వీరిని మంచి వ్యక్తులుగా పరిగణిస్తూ ఉంటుంది. ఎందుకంటే వీరు అందరికీ కూడా సహాయాన్ని చేస్తూ ఉంటారు. ఎవరు ఏ ఆపదలో ఉన్నా సరే ఖచ్చితంగా సహాయాన్ని చేస్తూ ఉంటారు. ఆపదలో ఉండే వారిని రక్షించేటటువంటి వ్యక్తులు ఈ యొక్క కుంభరాశి వారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు, మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలానే పెద్దల పట్ల అధికమైనటువంటి గౌరవ మర్యాదలు ఉంటాయి. పెద్దలు అంటే వీరికి చాలా ఎక్కువ రెస్పెక్టెడ్ భావం అని చెప్పుకోవచ్చు. పెద్దలు అంటే చాలా గౌరవం. ఆ గౌరవంతో పెద్దలను మంచిగా చూసుకుంటూ ఉంటారు. అంతేకాదు పెద్దలు అంటే వీరికి చాలా రెస్పెక్టెడ్ కాబట్టి వీరు ఖచ్చితంగా పెద్దలను మంచిగా చూసుకోవటంతో పాటు పెద్దల విషయంలో మంచి అవగాహన కూడా కలిగి ఉంటారు. అంటే వారితో ఎలా ఉండాలి, వారిని ఎలా చూసుకోవాలి, పెద్దలను గౌరవిస్తారు. అలానే ఏ పని చేసినా మంచి క్లారిఫికేషన్తో నీట్గా చేస్తూ ఉంటారు. అంతేకాదు అందరినీ కూడా తమ అనుకుంటూ ఉంటారు. వారు ఎవరో అన్నట్లుగా అస్సలు చూడరు కుంభరాశి వారు. వీరు ఏదైనా సరే ఒక్కసారి అనుకున్నారే అంటే అది ఖచ్చితంగా నెరవేర్చే వరకు కూడా నిద్రపోరు. అది ఏదైనా సరే, ఏ పని అయినా సరే వీరు సునాయాసంగా చేసే శక్తిని కలిగి ఉంటారు. అంతేకాదు వీరిలో అద్భుతమైనటువంటి లక్షణం ఏమిటి అంటే ఒక పనిని అనుకుంటే 100% ఆ పనిని చేసి తీరుతారు. ఆ పనిలో విజయాన్ని
పొంది తీరుతారు. అంత గొప్ప వ్యక్తులు ఈ యొక్క కుంభరాశి వారు. ఏదైనా పని అనుకుంటే విజయాన్ని పొంది తీరుతారు. అందులోనూ వీరు ఏదైనా సరే ఒకసారి ఫిక్స్ అయ్యారు అంటే ఇక దానిని అస్సలు మార్చుకోరు కూడా. చాలా మొండి వ్యక్తులు కూడా కుంభరాశి వారు. ఈ మొండితనం వారి పనిలో కూడా ఉంటుంది. వీరు ఏ పని చేసినా మొండిగా అంటే ఒక్కసారి పట్టుబట్టారు, ఒకసారి అనుకున్నారు అంటే అది 100% కూడా చేసి తీరుతారు. అలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు కుంభరాశి వారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి శనీశ్వరుడు అంటే రాశ్యాధిపతి. చాలామంది శనీశ్వరుడు రాశ్యాధిపతి అనగానే భయపడుతూ ఉంటారు. అంటే శని భగవానుడు రాశికి అధిపతి కనుక ఏవైనా సమస్యలు వస్తాయా, చిక్కులు వస్తాయా అని భయపడుతూ ఉంటారు. కానీ శని భగవంతుని యొక్క అనుగ్రహంతో వీరి దశ ఎప్పుడు మారేది కూడా తెలీదు. ఇక కొత్తగా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఇతర ఉద్యోగులకు పదోన్నతులు కూడా లభించే అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. అంతేకాదు వీరికి ఆదాయం అనేది నిలకడగా ఉన్నప్పటికీ కొన్ని వృధా ఖర్చులు కూడా ఎదురవుతాయని చెప్పుకోవచ్చు. కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలను అవకాశంలా ఉంటుంది. సోదరులతో స్థిరాస్తికి సంబంధించినటువంటి వ్యవహారాలతో అంటే వీరికి దానిపైన ఒక అవగాహన వస్తుంది. ఆ ఆస్తికి సంబంధించినటువంటి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ధనపరంగా ఎవరికీ కూడా వాగ్దానాలు చేయవద్దు. మంచిది అంటే వాగ్దానాలు చేయకపోవటం మంచిది. ఆహార వివరాల్లో జాగ్రత్తగా పాటించాలి. ముఖ్యంగా ఈ సమయంలో కుంభరాశి వారికి ఆదాయ అవకాశాలు పెరుగుతాయి. ఖర్చులు కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఉచిత సలహాలు ఎవరికి ఇవ్వకూడదు. అంటే మీరు ఎవరికి కూడా ఉచితంగా సలహాలను ఇవ్వకూడదు. ఎవరి విషయంలో కూడా తలదూర్చకూడదు. ఎవరు ఏదైనా సమస్యలో ఉన్నారు వచ్చి పరిష్కరించండి అన్నా సరే మీరు వెళ్ళకూడదు. ఆర్థిక విషయాల్లో ఎవరిని కూడా అడ్డంగా నమ్మవద్దు. అంటే మీరు ఎవరైనా సరే మీరు మధ్యలో ఉండండి, మాకు డబ్బుని ఇవ్వండి, తర్వాత మేము వాళ్ళకి ఇచ్చేస్తాము అని చెబుతూ ఉంటే వాటిని మీరు అస్సలు నమ్మకూడదు. మధ్యవర్తిగా మాత్రం మీరు అస్సలు ఉండకూడదు అని చెప్పుకోవచ్చు. ఇలా అందరినీ కూడా నమ్మటం వల్ల మీకు డబ్బు నష్టం అనేది వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆదాయ వృద్ధి కారణంగా ఆర్థిక రుణ సమస్యల నుంచి చాలా వరకు బయటపడే అవకాశం ఉంది. అనారోగ్యం నుంచి కొద్దిగా కోలుకోవటం జరుగుతుంది. ముఖ్యమైన పనులు, వ్యాపారాల నుంచి సలహాలు సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలు ఉత్సాహంగా సానుకూలంగా సాగిపోతాయని చెప్పుకోవచ్చు. అన్నింటిలో కూడా అద్భుతంగా ఉంది. అద్భుతమైన అవకాశాలు వస్తాయి. అయితే మీకు జరిగే అద్భుతాన్ని మీరు కలలో కూడా ఊహించలేరు. చాలా అద్భుతాలు జరుగుతాయి. మంచి వ్యక్తులుగా కూడా పరిగణించబడతారు. ఇలా ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. వీరికి అద్భుతమైనటువంటి ఒక గొప్ప శుభవార్త లభిస్తుంది. అది ఏ రకంగానైనా ఉండవచ్చు. అంటే విద్య, ఉద్యోగ, వ్యాపారం, వివాహం, కుటుంబం, వాహనాలు కొనటం కానీ, ఇల్లు కొనటం కానీ, గృహప్రవేశాలు కానీ, లేదా వెనుకబడిపోయిన పనులు ముందుకు రావటం కానీ, మనశ్శాంతిగా ఉండటం కానీ, ఇన్ని రోజులు ఏదో చికాగ్గా గడిచిపోయినటువంటి వ్యక్తులు అంటే గడిచిపోయింది కూడా ఇప్పటి నుండి శుభకరంగా శుభప్రదంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అన్ని విషయాల్లో కూడా మీకు అద్భుతంగా ఉంటుంది. అన్నింటిలో కూడా గొప్ప శుభం అనేది లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇలా ఈ యొక్క కుంభరాశి వారికి మంచి జరుగుతుంది. ఫిబ్రవరి 2వ తారీఖు ఆదివారం రోజున వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు అధికంగా ఉన్నాయి. తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి ఎలా ఉంటుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.